ఏరు దాటేసినాక తెప్ప తగలేసినట్లుంది కాంగ్రెస్ వ్యవహారం. ఈ ముదనష్టపోలను ఎందుకు అధికారంలోకి తెచ్చినమా అని నెత్తి నోరు కొట్టుకునేటట్లు చేస్తున్నారు. ఈ 420 గాళ్ళు అధికారంలోకి వచ్చి అప్పుడే 420 దినాలు గడిచినా ఏ ఒక్క పని చేయకపోయే. భోజనం చేసి మళ్ళీ రాత్రికి నేను మళ్ళీ బాక్స్ 5 రూపాయలు ఇచ్చి ఆ బాక్స్లో అన్నాన్ని పెట్టుకొని మళ్ళీ రాత్రి అదే అన్నాన్ని రాత్రి తినాల్సిన పరిస్థితి. ఇలా రద్దు చేసుకుంటూ పోతే ఇంకా విద్యా సంవత్సరాలు ఎందుకండి? ప్రతి ఒక్క లైబ్రరీకి పోతే 15 రూపాయలకి 10 రూపాయలకి టిఫిన్లు తిని చదువుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇది నా ఒక్కదాని బాధే కాదు. నిరుద్యోగులకు అన్నన్ని ఆశలు పెట్టి హామీలు ఇచ్చి ఎటు కాకుండా చేసిండ్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు. నౌకరీ వస్తుందన్న ఆశలకు గండి కొట్టిండ్రు. నిరుద్యోగ వృత్తి ఇస్తారని, ఉద్యోగం వస్తుందని కన్న కలలన్నీ మన్నులో పోసిండ్రు. అట్లా అధికారంలోకి రాగానే ఇట్లా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది అని చెప్పి పత్తా లేకుండా పోయిండ్రు. మిత్తి లేకుండా 10 లక్షలు ఇస్తామని చెప్పి రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. నిరుద్యోగులకు ప్రభుత్వ కాంట్రాక్ట్లల్లా ఇస్తామని ఆ హల్లుళ్ళకి ఇచ్చుకున్నారు. మనోళ్ళను మరిసిండ్రు. ఓపెన్ కేటగిరీల అర్హత సాధించిన వాళ్ళను సుత రిజర్వేషన్ అభ్యర్థుల లెక్కనే చూసే జీవో 29ని తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీల నోట్ల మన్ను పోసింది ఈ కాంగ్రెస్. సెటిలర్లు ఎక్కువగా ఉన్న హైదరాబాద్లో ఉండేటోళ్లకు తక్కువ మార్కులు వచ్చినా కొలువు వచ్చేటట్లు జీవో 46ని తీసుకొచ్చిండ్రు. దివ్యాంగుల కేటగిరీల ఓపెన్ల అర్హత సాధించిన వాళ్ళను సుత రిజర్వేషన్ కిందనే లెక్క కట్టే జీవో 96 తీసుకొచ్చి అన్యాయం చేసింది. గ్రూప్ 4ల 25,000 ఖాళీలు నింపుతామని చెప్పి 9,000 పోస్టులే ఇచ్చిండ్రు. గ్రూప్ 1ల 1:100 చొప్పున ఎంపిక చెయ్యుర్రీ అని నెత్తి నోరు కొట్టుకొని చెప్పిన 1:50 లెక్కనే ఎంపిక చేసి నిరుద్యోగుల నోట్ల మన్ను కొట్టిండ్రు. ఇక నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలు చేసినా ఫలితం లేకపోయే. చదువుకున్నోళ్లను పెద్ద చదువులు చదువుకున్నోళ్లను పోలీసులతోటి కొట్టించిండ్రు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులకు సుత పరీక్షలు పెట్టాలని 25,000 పోస్టులతోని మెగా డిఎస్సి నిర్వహించాలని టీజీపీఎస్సీ ముంగట ధర్నా చేసిన పోలీసులు ఈడ్చుకుపోయిండ్రు. అరే ఆడపిల్లలను కూడా జుట్లు పట్టుకొని లక్కపోయింది. ఓయూ, సెంట్రల్ లైబ్రరీ, వడంపేట, అశోక్ నగర్ ఎన్ని చోట్లలో నిరుద్యోగులు ధర్నా చేస్తే ఉరిగిచ్చుకుంటా కొట్టింది. ఎన్నెన్ని ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు, రాస్తారోకోలు చేసినా ఈ కాంగ్రెస్ వాళ్ళ గుండె కరగలేదు. నిరుద్యోగుల అండదండలతోటి అందలం ఎక్కిన ఈ చేతి గుర్తోళ్ళు ఆ నిరుద్యోగులనే అవస్థలు పెడుతున్నారు, ఆగం చేస్తున్నారు. ఈ సొంటోళ్లకు మళ్ళోసారి ఓటేసి జీవితాలను ఆగం కాని బతుకులను బుగ్గి చేసుకోవాలి. ప్రశ్నించే గొంతుకకు పట్టం గడదాం, మంచి చేసేటోళ్లకు మద్దతునిద్దాం. అందుకే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లా మీ మొదటి ప్రాధాన్యత ఓటును బీజేపీ అభ్యర్థి డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారికి ఇచ్చి గెలిపించండి. గ్రాడ్యుయేట్స్ చూపు అంజిరెడ్డి వైపు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫిబ్రవరి 27వ తేదీ. మీ ఓటు తప్పకుండా వినియోగించుకోండి.